వెల్కమ్ టు రాజనీతి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత తీహార్ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఉనికి కోసం పోరాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే జైలుకి వెళ్ళటం, అప్రదిష్ట పాలు కావటం, కొన్నాళ్ళు జైల్లో ఉండటం, పార్టీ యాక్టివిటీస్ నుంచి దూరంగా ఉండటం, దీనికి తోడు తన బావ హరీష్ రావు, అన్న తారక రామారావు వీళ్ళు ప్రతిపక్షంలో గట్టిగా చురుగ్గా పనిచేస్తూ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించడం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను దునుమాటం, వీటన్నిటితో వాళ్ళు లైమ్ లైట్లో ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళతో పోటీపడి తన ఉనికిని నిరూపించుకోవడానికి కవిత అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. పంచి డైలాగులు, సినిమా డైలాగులు చెప్తూ తెలంగాణ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తాపత్రయంలో ఆమె కాపీ క్యాట్ అన్న పేరు కూడా తెచ్చుకుంటున్నారు. కాపీ క్యాట్ అని ఎందుకు అంటున్నారంటే, మొన్న మధ్య జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారు ఈసారి గెలవరు, జగన్ 2.0లో నేనేంటో చూపిస్తాను, ఇవాళ అరాచకం చేసిన వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి చుక్కలు చూపిస్తాను రేపు పొద్దున, అలాగే జగన్ 1.0లో నేను కార్యకర్తలను పట్టించుకోలేదు, బటన్ నొక్కుడు మీదే ఉండిపోయాను, ఈసారి కార్యకర్తలకు పెద్ద పీట వేస్తానని చెప్పి ఆయన చెప్పారు. వెంటనే కవిత ఆ రాగాన్ని అందుకున్నారు. ఈసారి కేసీఆర్ 3.0 వస్తుంది తెలంగాణలో, ఈ 3.0లో ఉద్యమకారులకు పెద్దపేట వేస్తాం, గతంలో గెలిచిన 2 సార్లు కూడా ఉద్యమకారులకు పెద్దపేట ఇవ్వలేకపోయాం, ఈసారి పెద్ద పీటలు తెచ్చేస్తామని చెప్పి మాట్లాడారు. అట్లాగే ఇప్పుడు తాజాగా పింక్ బుక్ అంటున్నారు. పింక్ బుక్ ఒకటి పెట్టాం, ఈ పింక్ బుక్లో కాంగ్రెస్ నాయకులు అరాచకాలు అఘాయిత్యాలన్నీ రాస్తున్నాం, రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి తెలుస్తామని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఇది పింక్ బుక్ రెడ్ బుక్ కాపీ. లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తూ ఆ సందర్భంగా జిల్లాల్లో పర్యటనలు చేసినప్పుడు జిల్లాల్లో అరాచకం చేసిన నాయకులు, అరాచకాలు చేసిన అధికారులు వీళ్ళందరి జాబితాలు మేము రాసుకుంటున్నాం, మేము అధికారంలోకి వచ్చాక వీళ్ళందరూ అక్రమాల మీద విచారణ జరిపిస్తాం, వీళ్ళందరినీ చట్ట పరిధిలోకి తీసుకొచ్చి కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. రెడ్ బుక్ కూడా చూపించారు, రాస్తున్న పేర్లు ఉన్నాయని చెప్పి. అది అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది. ఆ తర్వాత దాని మీద కొన్ని విమర్శలు వచ్చినాయి. తెలుగుదేశం క్యాడర్ అయితే హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు బదులు వస్తుందని చెప్పి హ్యాపీ ఫీల్ అయింది. ఆ తర్వాత ఆ రెడ్ బుక్ అనుకున్నంత వేగంగా జరగట్లేదనే అసంతృప్తికి కూడా గురయ్యారు. సరే, దానికి ప్రతిగా వైసీపీ అయితే రెడ్ బుక్ పేరుతో అరాచకం చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో, మేము ఒక గుడ్ బుక్ ఒకటి తయారు చేస్తున్నామని వాళ్ళు ఒక ప్రకటన జారీ చేశారు. ఇప్పుడు కవిత గారు మేము పింక్ బుక్ రెడీ చేస్తున్నాం, మేము అంతకంతా చెల్లిస్తామని చెప్తూ ఉన్నారు. ఈ కేసీఆర్ 3.0 ప్రకటన తర్వాత ఇప్పుడు ఈ పింక్ బుక్ ప్రకటనల తర్వాత తెలంగాణ రాజకీయ వర్గాల్లో కవిత కాపీ క్యాట్గా మారిందన్న చర్చ జరుగుతూ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.